పోతుందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 27 తారీఖున చూసాం, 28కి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే కనుక 28కి సాధారణంగా ఉండే వాతావరణం కనిపిస్తుంది. అంటే రేపటికి సంబంధించి కాస్త ఉత్తర తెలంగాణ మీద కాస్త ఇంపాక్ట్ మాత్రం ఉండే అవకాశం ఉంది తప్ప ఆ తర్వాత చూసుకుంటే కనుక దాదాపు ఇంక లేదని చెప్పుకోవాలి. అంటే నార్మల్ సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భావించవచ్చు. ఇక అక్కడి నుంచి 29కి సంబంధించి కూడా పూర్తిగా సాధారణ నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని భావించవచ్చు 2 తెలుగు రాష్ట్రాలకి. ఇక 30 తారీఖు సంగతి చూస్తే కనుక అటువంటి వాతావరణం కనిపిస్తోంది. 31కి సంబంధించి కూడా దాదాపుగా మనకి అటువంటి వాతావరణం ఉన్నప్పటికీ ఉత్తర తెలంగాణ మీద కాస్త ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. కాస్త ఎల్లో అలర్ట్ మనకు కనిపిస్తోంది ఇక్కడ. దాంతోపాటు 1వ తారీఖు ఇక్కడ 1వ తారీఖును కూడా మీకు ఉత్తర తెలంగాణ మీద ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాస్త ఇంపాక్ట్ ఉన్నా కూడా బహుశా అంత ఉండకపోవచ్చు అనే ఒక అంచనా కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఇక 2వ తారీఖుకి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా మనకి ఎల్లో అలర్ట్ ప్రభావం అనేది మనకు కనిపిస్తోంది. అంటే రాబోయే వారం రోజులకు సంబంధించి చూసుకునే ప్రయత్నం చేస్తే కనుక దాదాపుగా మనకి భారీ వర్షాలు లేకపోవచ్చు, కానీ మబ్బు పట్టిన వాతావరణం సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భావించవచ్చు. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఆ ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు ఇటు షియర్ జోన్ కూడా ఉంది అనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి ఇంపాక్ట్ ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా అయితే మాత్రం ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలకు సంబంధించి అలర్ట్ అనేది ఆ క్షణాన్ని అందుతున్నలో ఎటువంటి అతిశక్తి లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే సాధారణంగానే కనిపిస్తోంది, కానీ ఇటు సడన్గా ఎల్లో అలర్ట్ అనేది దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే మాత్రం సాధారణ నుంచి మోస్తరు వర్షాలు ఉన్నప్పటికీ కూడా భారీ వర్షాలు కూడా అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ క్లియర్గా కనిపిస్తోంది. భారీ వర్షాలు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపుగా 2 వారాలుగా కురుస్తూనే ఉన్నాయి. ఇంకా ముసురు వాతావరణం ఎక్కడా కూడా తగ్గలేదనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో చెదురుమదురు వర్షాలు కూడా కంటిన్యూ అవుతున్నాయి. కొన్ని చోట్ల అయితే వర్షాలు భారీ వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి, మరికొన్ని చోట్ల అయితే అతి భారీ వర్షాలు కూడా కాస్త మనం గమనించవచ్చు. మరి ముఖ్యంగా గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కర్ణాటక నుంచి వస్తున్న ప్రవాహం కావచ్చు, లేకపోతే పైన ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండని తలపిస్తున్నాయి దాదాపుగా. దీంతోపాటు వర్షాలు అయితే మాత్రం ఇంకా ఎక్కడా పాస్ తీసుకోలేదు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇటు దక్షిణాదికి సంబంధించి వర్షాలు దంచుకొడొస్తూ ఉంటే ఉత్తరాదిని కూడా వణికించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే 2-3 రోజులు కూడా వాతావరణం ఎలా ఉండబోతోంది? ఇటు ఉత్తర దక్షిణాదికి సంబంధించి ఉత్తర దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి సినారియో ఉండబోతోంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు గమనిస్తే కనుక ఇటు బంగాళాఖాతానికి సంబంధించి ఆ ఇంపాక్ట్ మీరు చూడొచ్చు, ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. దాంతోపాటు ఇటు తెలంగాణతో పాటు ముఖ్యంగా ఇటు ఒడిస్సా, అలాగే ఛత్తీస్గఢ్, దాంతోపాటు కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, వీటికి సంబంధించి కూడా ఇంపాక్ట్ మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా బంగాళాఖాతానికి సంబంధించి ఒడిస్సా నుంచి మనకి చూస్తే డైరెక్షన్ ఒకసారి మీరు చూడొచ్చు. ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ వరకు కూడా ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. ఇన్ఫాక్ట్ తెలంగాణకు సంబంధించి అయితే మాత్రం ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, ద్రోణుల ప్రభావం మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే 2-3 రోజులు ఎటువంటి సినారియో ఉండబోతుంది, వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు దేశంలో ఎటువంటి సినారియో ఉంది, దేశంలో ఎటువంటి సినారియో ఉంది, ఎక్కడ ఎటువంటి వాతావరణం ఉంది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి విండి సహాయంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ మేరకు మబ్బు పట్టి ఉంది, ఎటువంటి సినారియో ఉంది, గాలులు ఎటువైపు వీస్తున్నాయి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇటు సౌత్ నుంచి నార్త్కి, అంటే దక్షిణాన్ని నుంచి ఉత్తరానికి గాలులు వీస్తున్న ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. దాంతోపాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీరు కనుక గమనిస్తే దాదాపుగా 70కి పైగా మబ్బు పట్టిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. నెల్లూరు నుంచి మొదలుపెట్టి ఇటు ప్రొద్దుటూరు కావచ్చు, కర్నూలు కావచ్చు, అలాగే మహబూబ్ నగర్, హైదరాబాద్, వరంగల్, దాంతోపాటు ఇటు కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఇక్కడ వరకు చూసుకుంటే కనుక దాదాపుగా మబ్బు పట్టిన వాతావరణం. మరి ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్, వరంగల్, అలాగే ఇక్కడ మునుగోరుకు సంబంధించి ఇక్కడ 90-93-98% కనిపిస్తుంది. బట్ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకుంటే ఖమ్మం 94, కాకినాడ 96, హైదరాబాద్లో 90% ఇక్కడ మబ్బు పట్టిన వాతావరణం ఉంది. ఇదంతా కూడా మీరు గమనించవచ్చు. మహబూబ్ నగర్కి సంబంధించి 98% ఉందంటే కనుక ఇక్కడ ఇంకా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. కర్నూలులో కూడా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. 97% ఇక్కడ మబ్బు పట్టిన వాతావరణం. ప్రొద్దుటూరులో కూడా మీరు చూడొచ్చు. గాలులకు సంబంధించి మీరు చూస్తే కనుక ఆ వేగాన్ని మీరు చూడొచ్చు. దాదాపుగా 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి తెలుగు రాష్ట్రాల్లో. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇమేజ్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ మబ్బు పట్టిన వాతావరణంలో దాదాపు వర్షాలు కురుస్తున్నాయి.
కంటిన్యూస్గా భారీ వర్షాలు లేకపోయినా చెదురుమదురు వర్షాలు సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మరి ముఖ్యంగా ఇటు బంగాళాఖాతంలో ఎటువంటి వాతావరణం ఉంది, అలాగే అరేబియా సముద్రానికి సంబంధించి అరేబియాలో ఎటువంటి సినారియో ఉంది, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ను ఒకసారి కనుక గమనిస్తే